ముఖ్యమంత్రి గారు ఆ బాధిత కుటుంబాలతోటి సో మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. రాజకీయాలతో వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకొని చెప్తారు ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్. మేము మా ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా ఒక నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం, మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయదని కోరుతాం. కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేకున్నాయి. దాని కారణంగా వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము, చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. ఈ ప్రమాదాల నివారణ కోసము రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో రాజకీయపరమైనటువంటి అంశం కాదు, ఎవరిని విమర్శించాల్సినటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. అందరము కలిసి ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి. ఈరోజు చాలా షాపు సంబంధించినటువంటి ఓనర్ కూడా ఇందులో సిక్కై ప్రమాదానికి ఎదురయ్యాడు. చాలామంది కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చేరుకున్నారు, కానీ రిలీఫ్ యాక్టివిటీ అప్పటికింకా ప్రారంభం కాలేదు. కాబట్టి మనము మరింతగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఇది ఆ రకంగా చూస్తే మరి చాలా చిన్న ప్రమాదం అయినప్పటికీ కూడా ఎక్కువ నష్టం జరిగినట్టు మరి పోలీస్ అధికారులు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఇది. కానీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొంత రిలీఫ్ యాక్టివిటీలో ఆలస్యం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్లకు ఆక్సిజన్ మొత్తం షాప్ మొత్తం రూమ్స్ మీద వచ్చేసి ఆయన ఒక అంకల్ గురించి అడిగారు. అందరు मेरा फादर ग्रैंडफादर के लिए रुपए पूरे लोग वो लोग एक ही रूम में रहते थे. मम्मी को बेटा जो आगे भी ना क्या होता बोलेगा पकड़ो ना इंसान है ना बोलना क्या तो क्या होगा पापा पर ये क्या
चढ़ने वाले कौन आ रहे हो तुम लोग? हटो भाई हटो। మొత్తం షాప్ ఇది మొత్తం రూమ్స్ మీద వచ్చేసి ఆయన ఒక అంకల్ గురించి అడిగిరు అందరు मेरा फादर ग्रैंडफादर के लिए रुपए पूरे लोग वो लोग एक ही रूम में रहते थे उनके मम्मी को पता हो बेटा उसके बच्चे को जो आगे పాత బస్తీలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో తెలుసుకునేలేకపోయి మంటల్లో సజీవ దహనమయ్యారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు చెందారు. ఏసీ కంప్రెషర్ పేలడంతో మంటలు భారీగా చెలరేగినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన బిల్డింగ్తో పాటు చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.